దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కలువరి సిలువలో మరణిస్తూ ఆయన ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడి కొరకు ఆయన అమూల్యమైనటువంటి 7 మాటలు మాట్లాడి ఉన్నారు కదా. ఆయన చివరి క్షణంలో ఈ ఉదయకాల సమయంలో 4వ మాట అయినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాట చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూస్తే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామ సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకి అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ చివరి క్షణంలో ఉన్నప్పుడు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే, దేవాతి దేవుడు తండ్రి అప్పుడు వరకు ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడా అంటే అవును, పట్టుకునే ఉన్నాడు. కానీ చివరి క్షణంలో ఆయన యొక్క చెయ్యిని విడిచాడు. ఎందుకు ప్రియా సహోదరి సహోదరులారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా నిజంగా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే మానవులమైనటువంటి మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే శారీరకంగా దాన్ని నెరవేర్చాలి. కానీ ఏ మనుషుడు కూడా దాన్ని నెరవేర్చలేదు. ఎందుకంటే వారు లోనైపోయారు శరీరానికి, ఆ యొక్క శరీర క్రియలకు లోనైపోయి పాపములోను, తప్పులు, పొరపాట్లు అన్నీ చేశారు. ఎవడు కూడా నెరవేర్చలేకపోయాడు. యేసుక్రీస్తు వారు నిజంగా ఏ తప్పు, ఏ పాపము చేయకుండా ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు. క్రీస్తు నిజంగా దేవాతి దేవుడు చూడండి, అక్కడ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావంటే తండ్రి విడిచిపెట్టేశాడు కదా. క్రీస్తు వారు చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎందుకని? ఆయన మన చెయ్యి పట్టుకోవాలి. అందుకని క్రీస్తు చెయ్యిని విడిచిపెట్టి మన చెయ్యిని పట్టుకున్నారండి. క్రీస్తు చెయ్యి విడిచిపెడితే అది మనకు లాభం అండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. తన అద్వితీయ కుమారుని యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు మన చెయ్యి పట్టుకోవాలని. ఆయన చెయ్యి విడిచిపెడితే మనకు లాభమని. మనం ఇంకా మన మనోనేత్రాలు తెరుస్తున్నామా? ఆయన చివరి క్షణంలో ఆ కలువరి సిలువలో ఆ యొక్క రక్తం ధారబోస్తూ కూడా ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయిందండి. ఆ కలువరి సిలువలో 4వ మాట ఆయన మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు కొన్నిసార్లు మన చెయ్యి కూడా విడిచిపెడతాడండి. అందుకే ఇదే మాట కీర్తన గ్రంథము 22 మొదటి వచనంలో చూస్తే, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగానున్నావు. మనకి దగ్గరగా అవటానికి దేవుడు, మనకు దగ్గరగా ఉండటానికి యేసుకు దూరం అయిపోడండి తండ్రి. ఇదిగో నా దేవా నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీవేళ దూరంగా ఉన్నవే, నా ఆర్తధ్వని వినకుండా నీవేళ దూరంగా ఉన్నావంటే అవునండి. ఆ చివరి క్షణంలో ఆయనకి దూరం అయిపోయాడు తండ్రి మనకు దగ్గరగా ఉండాలని. ఆయన చెయ్యి విడిచిపెట్టాడు, మన చెయ్యి పట్టుకున్నాడు. ఇదిగో ఆయన చెయ్యి విడిచిపెడితే అది మనకి మేలని. అయినా సరే మనలో మార్పు వచ్చిందా? మారు మనసు పొందుకున్నామా? దేవునికి దగ్గరగా ఉంటున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చదువుతుంది కదా, తన అతిక్రమను విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. మన యొక్క అతిక్రమలు, మన పాపలు మనం విడిచిపెట్టేవారుగా ఉన్నామా? కానీ ప్రభువారు ఎటువంటి పాపము చేయలేదండి. కానీ దేవుడు కొన్ని సమయాల్లో మన చేయి కూడా విడిచిపెడతాడండి. ఎందుకనంటే మనకి పాఠాలు నేర్పించడానికి. యోబు గారు చెయ్యి కూడా విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకు?
ఆ శ్రమలో, ఆ ఇరుకుల్లోనే మనం నేర్చుకోవాలని. అంటే తన బిడ్డలంటే ఆయనకి ఎంతో ఇష్టమండి. ఆయన ఎటువంటి ప్రేమ చూడండి, మనకి అర్థం కానిటువంటి ప్రేమ ఏంటంటే, యెషయా గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 53 10వ వచనంలో చూస్తే, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇదేంటండి? దేవునికి ఒకరిని నలగొట్టడం, ఒకరిని కొట్టడం, ఒకరిని హింసించటం ఆయనకి ఇష్టమా? ఇదేమి ప్రేమ అండి? దేవుడు ఈ విధంగా సంతోషిస్తాడా? కొంతమంది చూడండి, మనం బిడ్డల్ని తీసుకుంటాం, చిన్న పిల్లల్ని. కొంతమంది అసలు అంటి అంటకుండా ముట్టుకుని ముద్దు పెట్టేసి వదిలేస్తారు. కానీ కొంతమంది చూడండి, అసలు గిల్లేసి ఇంకిష్టసరంగా చేస్తారు. అంటే వాళ్ళ ప్రేమను ఆ విధంగా చూపిస్తారు. తల్లి చూస్తే కనుక, అయ్య బాబోయ్ ఏంటి నువ్వు ఇంతలాగా గిల్లేస్తున్నావు, కరిచేస్తున్నావు అని అంటారు. ఎందుకు? అయ్య బాబోయ్ ఇదేంటి ఇంతలా చేస్తున్నావు. కానీ అది కూడా ప్రేమే. అంటి అంటున్నట్టుగా ముట్టుకుంటారు కొంతమంది. అంటే అయ్య బాబోయ్ ఎక్కడ కందిపోతాడో అని, పాప అయినా బిడ్డ అయినా బాబు అయినా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతాపము చూచెను. అంటే దేవుడు కుమారుడిని నలగగొట్టడం ఆయనకి ఇష్టమైందంట. ఆయనే అతనికి వ్యాధి కలిగి చేసెను. యోసేపు గారు మరి ఆయన ఏ తప్పు చేశాడు అంటే, కొన్ని సమయాల్లో మనం ఏదో నేర్చుకోవాలని తప్ప మన మీద ప్రేమ లేదని కాదండి. అందుకే సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూడండి, 3:11లో, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఎందుకంటే ఆయన గద్దింపులోని ప్రేమ ఉన్నది, విసుకూడదు మనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు కూడా ప్రేమించు వారిని గద్దిస్తాడండి. అందుకే దేవాతి దేవుడు మన సంతోషం కొరకు, ఇదిగో మన చెయ్యి పట్టుకుంటాం కొరకు ఆయన చెయ్యి విడిచేశాడు. అందుకే చివరి క్షణంలో దేవాతి దేవుడు ప్రభువారు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నా చెయ్యి ఎందుకు విడిచేసావు అని అడుగుతున్నాడు. ఎందుకనంటే ఆ క్షణంలో నిజంగా తండ్రి కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అంత భయంకరమైన స్థితిలో ఉన్నాడో ఆయన కూడా చూడలేడు, అందుకే విడిచిపెట్టేశాడు. ఎందుకనంటే ఆయన అది అనుభవించాలి. అంటే ప్రవచనాలు నెరవేరాలి, ప్రవచన నెరవేర్పులే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది, ఆయన అన్నాడు కదండి, ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన నాకు ఇష్టడు అన్నాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే ఇదిగో ఇతను నలుగుగొట్టుట నాకు ఇష్టమాయెను, ఆయనే వ్యాధి కలిగి చేసినటువంటి వాడు. ఎవరి కొరకు? ఇదిగో మనము స్వస్థపరచబడడానికి, మన వ్యాధి పోవటానికి ఆయనకి వ్యాధి కలిగి చేశాడండి. ఎవరండి ఈ త్యాగం చేయగలరు? ఎవరండి? మనం గనక మన బిడ్డలను విడిచిపెట్టగలమా చివరి క్షణంలో? లేదు, పట్టుకుని ఉంటాం అలాగా చివరి క్షణంలో. కానీ తండ్రి విడిచిపెట్టేశాడంటే మనందరి కొరకు మన చెయ్యి పట్టుకోవాలని ఆయన చెయ్యిని విడిచిపెట్టాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమో ఒకసారి మనలో మనం పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక
5వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలాగా మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఉన్నటువంటి సమయంలో ఎలాగైనా మహారోదనతోనూ కన్నీటితోనూ తండ్రికి ప్రార్థన చేసేవాడండి. ఆయన అన్నీ కూడా అంగీకరింపబడాలని. ఈ దినాన మన ప్రార్థనలు అన్నీ కూడా అంగీకరింపబడుతున్నాయా? ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులు. అందుకే ఆయన అన్నాడు, ఆయన ఎవరో క్రీస్తు, ఆయన అంటే తండ్రి, ఆయన కుమారుడై ఉండియు, క్రీస్తు దేవునికి కుమారుడై ఉండియు, క్రీస్తు కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమలలో నుండి దేవుడు విధేయత నేర్చుకున్నాడండి. అందుకని అంటున్నాడు, ఆ శ్రమల్లో ఉండి, ఆ వేదనలో ఉండి, ఆ కన్నీరు విడుచుచు మన కొరకు ఆయన కన్నీరు విడుచున్నాడండి. మనం సంతోషంగా ఉండాలని, మనం పాపం అనే బంధకాల్లోంచి విడుదల పొందాలని. శ్రమల నుండి ఆయన ఏం నేర్చుకున్నాడండి? విధేయత నేర్చుకున్నాడంటే ఎంత గొప్ప రక్షణను మనకు అందజేసాడండి ఆయన. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆయన చివరి క్షణంలో, తండ్రి నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు? అప్పటి వరకు పట్టుకున్నాడు కదా. ఎప్పటి నుంచి పట్టుకున్నాడండి క్రీస్తు వారిని? జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఆయన చేయి పట్టుకున్నాడు. కానీ చివరి క్షణంలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు మన చెయ్యి పట్టుకోవాలి, మనల్ని నడిపించాలి, మనము ఆయనకి దగ్గరకు ఉండాలని. ఇదిగో నా దేవా నన్నేలా నువ్వు విడినాడితివి, ఇదిగో నా ఆర్తధ్వని వెనుక నువ్వెందుకు నాకు దూరం అయిపోతావు అంటే మనకి దగ్గర అవ్వాలని ఆయనకి దూరం అయిపోయాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు చేసినటువంటి, ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ చివరి క్షణంలో మాట్లాడినటువంటి ఆ అమూల్యటువంటి మాటల్ని, మనకిచ్చినటువంటి గొప్ప సందేశాన్ని మనము ఏదో అలవాటుగా లేకపోతే వాడుకు చెప్పిన ప్రతి సంవత్సరం మనం ఇది చేయటం కాదు. కానీ ఏదో ఈ మాటలు మాట్లాడుకొని లేకపోతే ఇవి విని విడిచిపెట్టేసేవారు కాకుండా, ఇదిగో ఆయన వచ్చే పర్యాంత వరకు కూడా ఆయన యొక్క సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నిజంగా ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. చూడండి, ఇది ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22వ వచనంలో ఎవరి గురించి అండి? ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించే కదా. అంటే ఎప్పుడు రాయబడిందో చూడండి. ఆయన వేలాడదీయబడినటువంటి వాడు ఏమయ్యాడంటండి? శాపగ్రస్తుడు. గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకూడనట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. అవును కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా ఆ రాత్రి ఉంచకుండా ఏం చేశారు? ఆయన్ని పాతి పెట్టారు కదా. ఇదిగో సిలువ మీద ఉన్నవాడు శాపగ్రస్తుడంటే, ఇదిగో మన కొరకండి, మన శాపాన్ని ఆయన భరించాడండి. ఆయన శాపగ్రస్తుడయ్యాడు, మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఆ సిలువ ద్వారా, ఆ సిలువ మరణం ద్వారా, ఆ చివరి క్షణంలో ఏలీ ఏలీ లాభసభక్తి అని ఆయన లాభసభక్తి అని బిగ్గరగా కేకవేసాను. ఆ మాటకి నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివే అని అర్థము. తండ్రి ఆయన చెయ్యిని విడిచిపెట్టేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు. ఇదిగో ఆ పట్టుకున్నటువంటి చెయ్యిని చివరి క్షణం వరకు మనము ఆ విధంగా నడిచినట్లయితే
మనం పాపాన్ని విడిచిపెట్టి మన అతిక్రమంలో మనం దాచిపెట్టకుండా, అయ్యో ప్రభా నా పాపాలు చేశానయ్యా, ఎన్నో ఘోరమంటి దుష్కార్యములు చేశానయ్యా, ఇదిగో తండ్రి ఈ చివరి క్షణంలోనైనా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సిలువ మీద పలికినటువంటి మాటను బట్టయ్యా, ఆయన చేయి విడిచిపెట్టావు, నా చేయిని పట్టుకున్నావయ్యా, ఇదిగో ఆయనకి దూరం అయిపోయావు, నాకు దగ్గర అయ్యావయ్యా, ఇదిగో ఆయన శాపగ్రస్తుడయ్యాడు, నన్ను ఆశీర్వదించడయ్యా, ఇదిగో దేవా నన్ను క్షమించండి అయ్యని ఎక్కడైనా మన పాపలు మనం ఒప్పుకొని వర్ధిల్లే విధంగా మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ప్రభువారు ఎటువంటి పాపము చేయకుండా ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆ కలువరి సిలువలో మరణించాడు మన కొరకు. ప్రభువును వెంబడిద్దాం, ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం గైకొనే వారిగా పాపాన్ని అసహించుకొని యథార్థంగా జీవించేవారు ఉందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నువ్వు పలికినటువంటి 4వ మాటయా, ఏలీ ఏలీ లామ సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివని. అవును ప్రభా తండ్రి, ఇదిగో నా చెయ్యి పట్టుకుంటాకి నువ్వు ఆయన చెయ్యిని విడిచిపెట్టావయ్యా, నాకు దగ్గర అవటానికి ఆయనకి దూరం అయిపోయావయ్యా, ఇదిగో దేవా నా సంతోషాన్ని చూడటానికి ఇదిగో దేవా ఆయన ఎంతో ఏడ్చాడయ్యా, ఇదిగో నన్ను ఆస్వాదించడానికి ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడయ్యా. దేవా ఎక్కడైనా సరే నీకు నచ్చే విధంగా యథార్థంగా నేను జీవించడానికి ఈ సిలువ త్యాగాన్ని బట్టి నా జీవితంలో మార్పు, ఒక మాదిరికమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.